అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యి ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం రండి. జనరల్గా అయితే స్ప్రౌట్స్ కోసం పెసలు నానబెట్టుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే టిప్లో మనం ఎలాంటి క్లాత్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మనం కంటైనర్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నైట్ అంతా సోక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ గ్రీన్ గ్రామ్స్. రేపు మార్నింగ్ ఏం చేయాలో చెప్తాను. వాటర్ నైట్ అంతా సోక్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈ వాటర్ అన్నీ వంపేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వంపేసుకున్నాం ఫ్రెండ్స్. కదా. సో ఇప్పుడైతే మనకి ఎలాంటి క్లాత్ ఆర్ స్ప్రౌట్స్ కంటైనర్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా వాటర్ వంపేసుకున్నాక మనం లిడ్ పెట్టేసుకోవాలి. ఈవినింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ స్ప్రౌట్స్ ఎలా అవుతాయో. పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడైతే మన స్ప్రౌట్స్ ఎలా రెడీ అయ్యాయో చూద్దాం రండి. వావ్, చాలా పెద్దగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈవినింగ్ ఇంకా బాగా అవుతాయి. అప్పుడు చూద్దాం రండి మళ్ళీ. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మన స్ప్రౌట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. వావ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని పోమోగ్రానైట్ వేసుకొని తిందాం. ఇప్పుడు ఇంకా ఇలా తినేయడమే. We can eat directly or without pomegranate also we can eat. Without container, without cloth. మనమైతే ఇవి చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నా టిప్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇష్క్యూల్, బాయ్.